నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఆంధ్రప్రదేశ్ ఈర్ష్యపడే స్థాయి నుంచి జాలిపడే స్థాయికి చేరుకుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని పేపర్లో చూసిన దాన్ని బట్టి, చర్చించుకున్న దాన్ని బట్టి ప్రజల్లో 10 లక్షల కోట్లకి పైనే అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. తలా పాపం తిలా పిడికిళ్ళలాగా పాపం ఎవరు చేసినా దానికి శిక్ష అనుభవించాల్సింది మాత్రం ఆ అప్పులు భారం ఎత్తినేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలై అంతిమంగా. అయితే అప్పులు ఇలా ఎలా చేయగలుగుతున్నారు, ఆ ప్రభుత్వం ఎలా చేయగలుగుతుందంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే ఉన్నాయి. కాగ్ హెచ్చరిస్తుంది, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిస్తుంది, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తుంది, అంటానే ఉంటారు, అప్పులు తెస్తానే ఉంటారు. అంటే మేము భయపెడుతున్నట్టు యాక్ట్ చేస్తాం, మీరు భయపడుతున్నట్టు యాక్ట్ చేయండి అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ డ్రామా అంతా. ఆఖరికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఆ మధ్యకాలంలో మోడీ గారు దత్తపుత్రుడు, ఆయన అడిగితే ఈయన ఇవ్వకుండా ఉంటాడు అప్పు అనే కాడికి మాట్లాడారు. ఓ సందర్భంలో అబ్బాయి అంత అప్పేం లేదు, బయట కనిపించేది మీరు అనుకునేంత కాదు, అంత కాదు ఇంత కాదు అన్నారు. తీరా చూస్తుంటే ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ఎంతవరకు ఉందంటే 10 లక్షల పైన అంటున్నారు అనధికారికంగా. అయితే ఇక్కడ జిఎస్డిపి అంటే రాష్ట్ర మొత్తం నికర ఉత్పత్తిలో 30% మించి అప్పు చేయకూడదు అనేది నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు కాగ్ నివేదిక ప్రకారం 42% దాటిపోయింది అంటున్నారు. అనధికారికంగా ఉన్న అప్పులు కూడా లెక్క చూసుకుంటే అది 60% పైనే దాటిపోయింది, అప్పుల ఊబిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇది ఎంత ఎలా సాధ్యం అవుతుంది అంటే కేంద్రం సహకరిస్తేనే కదా. కేంద్రం సహకరించకుండా ఇంత అప్పులు తెచ్చుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా, జగన్ ప్రభుత్వానికి? అంటే ఇది అందరూ కలిసి ఏపీ ప్రజలు ఎత్తిన రుద్దుతున్న భారం, ఈ అప్పుల భారం. ఆ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి తీసుకొచ్చిన అప్పుతో పోనీ ఏమైనా అభివృద్ధి చేస్తున్నారంటే ఏమి లేదు. అభివృద్ధి ఎక్కడ కనపట్లే, రుణవృద్ధి తప్ప. ఆ విధంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో ఇక భవిష్యత్తే లేదు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఈ అప్పు తీరే దారే లేదు కదా. ఇక బటన్ నొక్కుతున్నాం అనే ఒక మాట తప్పితే ప్రజలకు చేసింది ఏమి లేదు. ఈ 4.5 ఏళ్లలో ప్రజలకు ఆ బటన్ నొక్కుడు చేయటం, వీళ్ళందరి కడుగు నొక్కటం. ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడటలేదు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతుంటే, డీజిల్, ఆయిల్ ఇవన్నీ పెరిగిపోతుంటే మాట్లాడటలేదు. దళితుల మీద ఉచకాలు జరుగుతున్నా దాని గురించి చర్చించడానికి లేదు. ఇంకా ఇసుక, మద్యం, మాఫియా, మైనింగ్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరిగిపోతున్నా కూడా దాని గురించి డిస్కషనే లేదు. ఇక అడిగితే అక్రమ కేసులు, కక్షపూర్తి రాజకీయాలు. ఇక నిరుద్యోగ యువత అయితే ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా కడక ఏం చేస్తున్నారంటే గంజాయిని అలవాటు పడటం, గంజాయిని అమ్ముకోవటం, ఆ స్థితికి వచ్చేసారు. చివరికి 10 మందికి పట్టెడు అన్నం పెట్టే రైతు పరిస్థితి కూడా అన్నమో రామచంద్ర అనే దుస్థితికి వచ్చేసింది. ఇవన్నీ చూశాకైనా ప్రజల్లో మార్పు రావాలి, సరైన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. అప్పుడే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. నమస్కారం, మీ జేఎస్ఆర్.